వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన ఇప్పుడు ఈ సంతోషం ముందర చిన్న బొమ్మాయి అన్ని కదరా సంతోషమే. ఎంత ఆనందంగా ఎందుకున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు నాకు పెళ్లి చూపులు. అఫ్ కోర్స్ ఎంత చిన్న వయసులో ఉన్న పెళ్లి అంటే ఎవరికైనా ఇబ్బంది అనుకోండి. అయినా సరే వెళ్ళడం, చూడడం, పెళ్లి చేసుకోవడం, వెంట తెచ్చేయడం అంతే. నా స్పీడ్ చాలా ఎక్కువ. నా స్పీడ్ని ఎవరు ఆపలేరు. ఈ వర్షాకాలం వస్తే ఇది ఒక ఇబ్బంది అయిపోతుందండి. మాటి మాటికి వెళ్లాల్సి వస్తుంది. అమ్మా అమ్మో ఎదురుగుండా వచ్చాడు. అమ్మా 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 వీడు వెళ్ళిపోయినట్టున్నాడు. వెళ్ళిపోరా నాయన, చచ్చిపోతున్నా. ఇక్కడ డ్యామ్ బద్దలైపోయేలాగా ఉంది. లడ్డులో అభిమానం సార్. అక్కడికి సార్. సార్ మీరు రాకెట్ రావు గారు? నేను హలో రాకెట్ రావు గారు చూసారు? రాకెట్ రావు గారిని సార్. మా ఆవిడ పేరు సుజాత సార్. ఒకసారి ఫోన్ లో మాట్లాడక ఇక్కడికి వచ్చింది. చాలా టైట్ గా ఉంది సిచ్యువేషన్. ఎంత సీరియస్ గా ఉందో తెలుసా నీకు? ఫోన్ లో మాట్లాడంట. ఫోన్ లో మా ఆవిడ మీకు పెద్ద ఫ్యాన్ సార్. అయితే ఏంటంటావు? ఒకసారి మాట్లాడుతా. మా ఆవిడ పేరు సుజాత సార్. హలో తీసుకో. సుజాత. హలో సుజాత ఉంటా. అదే మరి సుజాత. అలా సరే సుజాత. సార్ ఏంటి సార్ నీరసంగా ఉన్నట్టున్నారు? మంచి వద్దు వద్దురా. ఏంటి సార్ మీరు రాకెట్ నేను అడిగానా నిన్ను? నీళ్ళు అడిగానా నిన్ను? రిజర్వాయర్ నిండిపోయింది ఇక్కడ. ఏం చేస్తున్నావు తెలుసా? సార్ అభిమానం సార్. ఒకసారి వద్దురా. నా సిచ్యువేషన్ అంతకన్నా సీరియస్ గా ఉందా? మాట్లాడలేను రా నేను. ప్లీజ్ వద్దులే. నా లడ్డూలు ఇంతగా పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు సార్. ఒక నిమిషం. నాగబాబు గారికి రోజా గారికి ఎంత ఇస్తారు సార్? నాకేంది తెలుసు? నాకేం తెలుసు? వాళ్ళ పర్సనల్ విషయాలు నీకెందుకని అడుగుతున్నాను నేను. సార్ ఇప్పుడు వాళ్ళు ఎంత తీసుకుంటే నీకెందుకో? ఎలా ఇక్కడ నుంచి చాలా సీరియస్ గా ఉందని చెప్తుంటే. సారీ సార్. సార్ ఇప్పుడు అబ్బా రష్మికి సుధీర్కి నిజంగా పెళ్ళైనా సార్? నాకేం తెలుసు అయ్యా. నాకేం తెలుసు? యూట్యూబ్ లో అక్కడ ఉట్టినే చెప్తారయ్యా. అక్కడ ఉట్టినే చెప్తారు. యూట్యూబ్ లో పెట్టారు. వాళ్ళు పెడితే నన్ను ఎందుకు అడిగావు? అడిగితే నన్ను ఎందుకు అడిగావు నువ్వు? ఇలా అడుగు. నన్ను ఎందుకు అడుగుతావు నువ్వు? సార్ ఇప్పుడు ఎప్పుడయ్యా? ఏంటి మీరు బుధవారం వస్తారా మంగళవారం వస్తారా సార్? బుధవారం మంగళవారం ఏంటయ్యా? గురువారం వస్తుంది. ఇప్పుడు ఎందుకు వచ్చారు? బుద్ధి లేక ఇక్కడికి వచ్చాను. టీవీలోనే వచ్చింది. బయట కదా వచ్చాను. కనపడకూడదు. బయట కూడా గురువారం కనిపించాలా మీకు? ఏం మాట్లాడుతున్నారు? చార్లీ చాప్లిన్ ఇదే కదా? చార్లీ చాప్లిన్ కాదురా, ప్రాణాల మీదకి వచ్చిందిరా. సార్ దండం పెడతా సార్. ఒక్క అవకాశం జబర్దస్త్ సార్. నేను మంచి వాయిస్ చేస్తాను సార్. ప్లీజ్ సార్ దండం పెడతాను. దండం పెడతాను రా. ఆఫీస్కి వెళ్ళి కలవరా. ఒక్క వాయిస్ సార్. చెయ్యి చెయ్యి చెయ్యి. సత్య ధర్మాన్ని పేరు పెట్టవా? చచ్చిపోయేలా ఉన్నాను రా ఇక్కడ. పరిస్థితి అర్థం చేసుకోవా నువ్వు? ఎలా అదరికెళ్ళు. గోడ ఎక్కడున్నది? కడుపు ఉబ్బిపోతుంది.
గురుగారు ఇందాక ఇక్కడ రాగానే ఏదో పాట వినిపిస్తుంది భలే పాడుతున్నారు సార్ మీరు. నేను పాటలు భలే పాడతాను సార్. అయితే ఇప్పుడు ఏంటంటావయ్యా? అంటే ఏం లేదు సార్, నన్ను ఒకసారి పాటతో తీగల అవకాశం పాట అంటే అలాగే అర్థమైందా? కాదమ్మా, నీ జబర్దస్త్ వచ్చేవాడిని, నీకు పాడుతా తీగల అవకాశం ఎలా అయిపోతాను? సార్ మీరు నా టాలెంట్ చూసి అట్లా అన్నారు సార్, ఒక్కసారి వినండి సార్. సానిద నీద పద పమ గమ పద నిద పమ గమ ప గమ గరి సనిద ని సరి గరి గమ పమ ప ద పద 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 నిద పమ పద పమ గరి. నేను డాన్స్ కూడా వేస్తాను. పోనీ పాడుతో దిగొద్దు, డీలో అవకాశం ఇప్పిస్తారా? ఆ ప్రోగ్రామ్ అవునా తెలియగడుగుతాను, గోడ దగ్గర ఏం చేస్తున్నారండి? ఏదో చేస్తున్నానయ్యా, ఏదో చేస్తున్నాను. నీకెందుకు? అత్యవసర కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఇల్లు అలవయ్యా, ఏంటి అలా చూస్తా కింద మీద? ఇదేంటి గోడెక్కి మరీ కూర్చోండి దెయ్యంలాగా? బాబు, ఈ ఊర్లో ఇంకా గోడలేం లేవా మనం కూర్చోడానికి? హైదరాబాద్ లో వర్షాలు పడే సూచన. అవును సార్, వర్షాలు పడతాయంటారా? నాకేం తెలిసి నా పని అవుతుందో లేదో నేను చెప్పలేకపోతున్నా. ఇంకా అక్కడెక్కడో వర్షాలు పడతాయో లేదో నేను ఎలా చెప్తాను రా? బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంటున్నారు సార్. ఇక్కడ ఇంకా భయంకరమైన అల్పపీడనం ఉందిరా. వర్షాలు లేక పంటలు పండట్లేదు సార్. ఆ వర్షాలు పడడం వల్ల ఆ నీళ్ళ తడిచిపోయి పంటలు పండుతాయి కదా అని నా ఉద్దేశం. ఇక్కడ నా పంట కూడా పండుతుంది అవకాశం ఇస్తే. గోడ ముందు ఇక్కడే నిలబడితే ప్రతి ఓడు డిస్టర్బ్ చేస్తున్నాడు. వెనక్కి వెళ్ళి కూర్చున్నామంటే అప్పుడు ప్రశాంతంగా ఉంటది. ఏం చేస్తున్నారా మీరు? గోడ పట్టుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది సార్, షూటింగ్ అయిపోయింది. ఇది ప్రాపర్టీ కూడా, అందుకే ఎత్తుకెళ్తున్నాం. షూటింగా? ఇంకో గోడ ఎక్కడుందో ఎత్తుకోవాలరా భగవంతుడా. థ్యాంక్ యూ సార్. నేను థ్యాంక్స్ చెప్పుకోవాలరా మీకు. అమ్మయ్యా, ఇంకా పెళ్లి చూపులకి వెళ్ళాలి. హలో మామగారు, చిన్న ప్రాజెక్ట్ పని ఉంటే ఇప్పుడే పూర్తయింది, వచ్చేస్తాను. రోజా గారు బాగుంది, సరదాగా అనిపించింది. బాబు గారు బాగుంది రాఘవ, బాగా ఎంటైన్ చేసావు. గుడ్. ఏంటి డల్ గా ఉన్నారు మీరు? నేను మా పుట్టింటికి వెళ్ళాలని బాధపడుతున్నారా? వెళ్ళి తొందరగా వచ్చావని. నాకు డౌట్, అమ్మాయిలు ఎదోలు అవుతారా అబ్బాయిలు ఎదోలు అవుతారా? ఎప్పుడు అబ్బాయిలు ఎదవుతారు. ఎందుకు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్నని మగాడి ఇంటికి వెళ్ళి చెప్తే ఏరే ఎదవా నిన్ను ఎవరితరా ప్రేమించింది అంటాడు. అదే ఒక అమ్మాయి వెళ్ళి నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించానంటే ఎవడే ఎదవా అంటారు. అటు తిరిగి ఇటు తిరిగి మగాళ్ళే ఎదవలు. మిమ్మల్ని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయండి. వచ్చే సొక్క నలుగుద్ది. మీరు వస్తే పక్కనే నలుగుదు, సొక్కెట్లా నలుగుతుందండి. ఇప్పుడు ఒక పాట విసురుతా, దానికి చెప్పండి. గూట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా, నోట్లో పెడితే జారుతుంది మెత్త మెత్తగా. ఇప్పుడు అతగాడిది బెల్లం బిజినెస్, గూట్లో ఉంది బెల్లం ముక్క. ఎందుకునుంది? బయట ఉంటే చీమలు పడతాయి కదా. అబ్బబ్బబ్బబ్బబ్బ, రచయిత రాశాడండి అంతే. నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది. అల్లమ్మ పిత్త పిత్త అందే, అల్లమ్మ పిత్త పిత్త అందే, అల్లమ్మ పిత్త పిత్త అందే, అల్లమ్మ పిత్త అందే. ఎంతకు తెగించారా?